సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆభరణాలన్నీ భద్రంగానే ఉన్నాయా? లెక్కల్లో లేని ఆభరణాల వివరాలు చెప్పినా ఇన్నాళ్లు ఎందుకు చర్యలు తీసుకోలేదు? దేవుడి ఆభరణాలు నగదుకు భద్రత కరువైందా? సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం హుండీ లెక్కింపులో దేవస్థానం ఉద్యోగులు చేతివాటం చూపారు. ఈ ఇంటి దొంగలను ఈవో స్వయంగా గుర్తించి చర్యలు తీసుకున్నారు. గతంలో సింహాచలం దేవస్థానంతో పాటు ఉపాలయాల్లో ఆభరణాలు లేవంటూ వాటి లెక్క చూడాలంటూ కడపకు చెందిన ఓ భక్తుడు దేవాదాయ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై అసిస్టెంట్ కమిషనర్ పల్లంరాజు విచారణ జరిపారు. అనేక సార్లు ఆలయ అధికారులు పూజారులతో మాట్లాడి గత జనవరి, ఫిబ్రవరిలో సింహాచలం వచ్చే ఆభరణాలు తనిఖీ చేశారు. ఫిబ్రవరి 27న అమరావతిలో నివేదిక సమర్పించారు. అనేక లోపాలను గుర్తిస్తూ నివేదికను ఇచ్చినట్టు తెలుస్తోంది. సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో 12 ఉపాలయాలు ఉన్నాయి. భక్తులు దఫదఫాలుగా వివిధ రూపాల్లో 9.464 కిలోల వెండి వస్తువులు బహుమతిగా ఇచ్చారు. వీటిని సంబంధిత పూజారులు అధికారులకు అప్పగించి రికార్డుల్లో నమోదు చేయించాల్సి ఉంది. ఇక్కడే అసలు విషయం బయటపడింది. మొత్తం 16 వెండి వస్తువులను లెక్కల్లో చూపలేదు. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 248 గ్రాముల వెండి పళ్లం, గ్రామదేవత పైడితల్లమ్మ ఆలయంలో 329 గ్రాముల అరిటాకు పళ్లం, బంగారమ్మ ఆలయంలో 16 గ్రాముల బరువున్న 2 సూత్రాలు, భైరవస్వామి ఆలయంలో 208 గ్రాముల అర్ధ కిరీటాలు 2, 1.15 కిలోల బరువు గల రాళ్ల కవచం, మాధవతార వేణుగోపాల స్వామి ఆలయంలో 89 గ్రాముల పంచపాత్ర, ఉద్ధరణి, మాధవతార మల్లికార్జున స్వామి సన్నిధిలో 552 గ్రాముల అష్టలక్ష్మి బిందె, 640 గ్రాముల బకెట్, చెంబు, చెంచా, 790 గ్రాముల ధారపాత్ర, 2.820 గ్రాముల పానుమట్టం, 218 గ్రాముల నాగాభరణం, సింహగిరిపై కాశీ విశ్వేశ్వర ఆలయంలో 835 గ్రాముల ధారపాత్ర, 260 గ్రాముల సెటారి, 955 గ్రాముల పళ్లం, గంగాధర సమీపాన ఉన్న సీతారామస్వామి దేవాలయంలో 78 గ్రాముల కిరీటం. వీటి వివరాలు రిజిస్టర్లో నమోదు చేయలేదనే విషయం గుర్తించి నివేదికలో పొందుపరిచారు. భక్తుల నుంచి కానుకలు స్వీకరించినప్పుడు రసీదులు ఇవ్వాలి, వివరాలు రిజిస్టర్లో నమోదు చేయాలి. కానీ దేవస్థానం అధికారులు గాని ఆలయ పర్యవేక్షకులు గాని ఈ విషయాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. కారకులైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని నివేదికలో సిఫారసు చేశారు. అలాగే కొన్ని బంగారు ఆభరణాలు బరువు తగ్గినట్టు గుర్తించారు. కొండ దిగువన పూదోటలోని వెంకటేశ్వర స్వామికి 111.38 గ్రాముల బంగారు ముత్యాల హారం ఉండాలని రిజిస్టర్లో నమోదు చేసి ఉండగా ఆలయంలో 36 గ్రాముల బంగారు గొలుసు మాత్రమే ఉన్నట్టు గుర్తించారు. అప్పన్న ఆలయ ప్రాంగణంలోని ఆభరణాల మ్యూజియంలో 6.2 గ్రాముల బరువు గల 10 బంగారు గొలుసు ముక్కల ఆచూకీ దొరకలేదని కూడా నివేదికలో తేల్చారు. ఈ నివేదిక ఇచ్చి 6 నెలలు అవుతున్నా ప్రభుత్వం ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదు అనే చర్చ మొదలైంది. సరికదా ఈ నివేదికకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన కమిషనర్ కార్యాలయం పునరాలోచనలో పడింది. 5 అధికారులతో కమిటీని ఏప్రిల్లో నియమించింది. చందనోత్సవం ముగిసిన వెంటనే ఆలయంలో ఆభరణాలు లెక్కలన్నీ తేల్చి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అందులో మళ్లీ జేఈఓ పల్లంరాజును కూడా ఒక సభ్యుడిగా నియమించింది. వీరంతా ఆగస్టులో సింహాచలం వచ్చి కొన్ని ఆభరణాలను పరిశీలించి లెక్కించారు. ఇంకా మరికొన్ని లెక్కలు చూడాల్సి ఉంది. వైదిక కార్యక్రమాల్లో ఉన్న ఆలయ పూజారులు హాజరు కాకపోవడంతో పూర్తి కాలేదు. అప్పట్లో స్పష్టంగా నివేదిక ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదు? దేవాదాయ శాఖలోని పందికొక్కులు దూరాయి. భక్తులు సమర్పించినటువంటి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు మాయం అవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. దేవస్థానం సిబ్బంది కావచ్చు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దీని మీద ఖచ్చితమైనటువంటి బాధ్యత తీసుకోవాలి. ఏ అయితే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీని మీద బాధ్యత తీసుకోవాలి ఖచ్చితంగాన. మళ్లీ 5 సభ్యులతో కమిటీ ఎందుకు వేశారో తెలియని పరిస్థితి. ఆలయ సిబ్బంది చేతివాటం పెరిగిందనే విషయం హుండీ లెక్కింపుతో బయటపడింది. నివేదికలో కూడా ఇదే పొందుపరిచారు. ఇప్పటికైనా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.